శ్రీ గురుభ్యో నమః. నేను మీకు బాబాగారి బోధల్లోంచి అంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాలని ఆధారం చేసుకుని ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఉండేటటువంటి మంచి గురించి ప్రస్తావన చేసేటటువంటి ఒక ప్రయత్నం. పేర్లకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకండి నాకు, ఎందుకంటే ఆ పేర్లు అంత బాగా జ్ఞాపకంలో ఉండవు. నాకు రామాయణ భారత భాగవతాల్లో ఉన్న పేర్లు గుర్తులో ఉన్నట్లుగా నాకు ఇవి అంత బాగా జ్ఞాపకం ఉండవు. కానీ నాకు జ్ఞాపకం ఉంటే కరెక్ట్గా రేగే అనుకుంటాను. రేగే అనబడేటటువంటి వ్యక్తి ఒకసారి సాయిబాబా గారి సన్నిధానంలో కూర్చుని ఉంటాడు. మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళరు. భగవంతుడి దగ్గరికి, భగవద్భక్తుల దగ్గరికి, శిశోదయమైనటువంటి పురటాల దగ్గరికి, వ్యాధిగ్రస్తుల దగ్గరకి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అని. కాబట్టి ఏదో పండో ఫలమో పట్టుకుని ఎడతారు. ఎవరో అయినా ఎర్రటి రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళ గెలని తీసుకుని సాయిబాబా గారి దగ్గరికి వచ్చి ఆయనకి బహూకరించాడు. మీరు చదువుతున్న గ్రంథంలో ఇది ఉందా? మీరు చదివే గ్రంథంలో ఈ ఘట్టం ఉందా? ఈ ఘట్టం లేదు. అంటే ఆయన జీవిత చరిత్ర మీద, ఆయన సందేశం మీద ఒక ఇతమిద్ధమైనటువంటి పుస్తకం లేదనమాట. ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పలేదు. ఒకళ్ళు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్పారు. సరే, ఇప్పుడు నేను మీ అందరూ చదవని గ్రంథంలోని విషయాన్ని చెప్పడం ఎందుకు, మీరు చదివిన గ్రంథంలోంచి చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చదివిన దాంట్లో ఇది బహుశಃ ఉండి ఉంటుంది. హేమాత్ పంత్ అనేటటువంటి వ్యక్తి లాల్చీలోంచి శనగలు కింద పడినటువంటి సందర్భం మీరు చదివి ఉంటారు. దానికి పక్కన ఏం చదివారు మీరు? ఎవరో ఏదో అన్నారు. అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. అంతే, మీరు పుస్తకంలో చదివిన వ్యాఖ్య మాత్రం పూర్తిగా తప్పు. అది కాదు దాని వ్యాఖ్యానం. అది మరి అలా ఎందుకు రాశారో నాకు తెలియదు. ఆ వ్యక్తి బాబాగారి దగ్గర కూర్చుని ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంటారు. కాళ్ళు ఒత్తుతున్నప్పుడు బాబాగారు ఆయనతో మాట్లాడుతుండగా మిగిలిన ఇంకొక 4-5 వచ్చినప్పుడు నువ్వు వేసుకున్నటువంటి అంగీకి శనగలు అంటుకుని ఉన్నాయి అని యువతల వ్యక్తి ఏదో పరిహాసం ఆడి అతను వేసుకున్న అంగీ దులిపితే అందులోంచి శనగలు కింద పడతాయి. పడితే ఆ శనగలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏరుకుని నోట్లో వేసుకుంటారు. వేసుకుంటే బాబా ఓ మాట అంటారు, నీకు ఎవరికి చెప్పకుండా, ఎవరికి పెట్టకుండా తినే అలవాటు ఉంది, అందుకే శనగలు తినొచ్చావు ఆదివారం సంతలో, అందుకని చెప్పి ఆ శనగలు నీ కోటికి అంటుకున్నవే కింద పడ్డాయి అంటారు. అంటే అతను బాబాగారితో వాదించే ప్రయత్నం చేస్తాడు. నేను అసలు షిరిడీలో జరిగేటటువంటి ఆదివారపు సంత ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు, నేను వెళ్ళలేదు. నేను వెళ్ళనటువంటి సంతకి నేను వెళ్ళానని నా మీద ఆరోపణం చేయడం తప్పు బాబా. నేను అలా శనగలు తినలేదు ఎప్పుడూను, నా పక్కన ఉన్న వాళ్ళకి పెట్టకుండా నేను ఎప్పుడూ తినలేదు అంటాడు. అంటే బాబా ఒక మాట అంటారు, అవునులే, పక్కన ఎవరైనా ఉన్నప్పుడు పెడతావు, కానీ నీ పక్కన ఎవరూ లేరన్న అవకాశాన్ని కల్పించుకుని కూడా తింటూ ఉంటావు. నేను లేనా నీతో ఎప్పుడు? నాకు చెప్పి తిన్నావా ఎప్పుడైనా తింటున్నప్పుడు? నీ పక్కన ఎవరూ లేరు అంటున్నావుగా, నేను నీ పక్కన లేనా ఎప్పుడూను అని అడుగుతారు. అడిగితే అక్కడితో అది హాస్యాస్పదంగా పూర్తయిపోతుంది. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే, నివేదన అని మనకి వేదము చేత చెప్పబడినటువంటి ఒక మాట. అది కేవలం వేదం చేత మాత్రమే ప్రతిపాదింపబడింది. నివేదనము అని, నైవేద్యము అని అంటారు. నిజానికి నివేదన అనేటటువంటి మాట తప్పుగా అర్థం చేసుకోబడినటువంటి మాటల్లో ఒకటి. ఎందుచేత అంటే, అంతటా నిండి ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే ప్రధానంగా అన్నం సమకూడుతుంది. అన్నం సమకూడాలి అంటే కేవలము ఈశ్వరుని యొక్క అనుగ్రహం వినా మరొక మార్గం ఉండదు. భూమిలో పండించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు. దాని గురించి పృథు చక్రవర్తి వృత్తాంతంలో, భాగవతంలో ఒక మాట చెప్తారు.
ఈ భూమిని మొట్టమొదట సృజించినప్పుడు ఎప్పుడూ పంట పండడానికి కావలసినటువంటి శక్తి దీనిలో క్షీణించిపోకుండా అమృత కలశలో ఉన్నటువంటి ఓషధుల్ని బ్రహ్మగారు దీనిలో నిక్షేపించాడు. ఆ నిక్షేపించినటువంటి కారణం చేత భూమి యందు ఎన్ని పంటలైనా పండుతూ ఉంటుంది తప్ప అసలు ఇన్నాళ్ళు పండాను కాబట్టి ఇక నేను పండనన్న మాట భూమి అనదు. కాకపోతే పండడానికి ఇతరమైనటువంటి అవసరాలు ఏమిటి అంటే సూర్యరశ్మి, నీరు, ఇవి కూడా దేని వలన సమకూడుతాయి అంటే కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే సమకూడుతాయి. ఎందుచేత అంటే నీరు ఎక్కడ నిలవ చేయబడుతుంది అంటే సూర్యుని యొక్క కిరణముల యందు నిలవ చేయబడుతుంది అని వేదం. సముద్రంలోంచి భూమి మీద ఉన్నటువంటి తటాకములలోంచి గ్రీష్మ ఋతువులో లాగబడినటువంటి నీటిని సూర్యుడు తన కిరణముల యందు నిక్షేపిస్తాడు. ఆ నిక్షేపించినటువంటి కిరణముల యందు 3 పదార్థములు కూడుకుని ఉంటాయి. 1 నీరు, 2 అగ్ని, 3 ధూళి, 3 ఉంటాయి. మళ్ళీ ఈ 3టినే కలిపి మేఘంగా మారుస్తాడు వర్షాకాలంలో. ఈ 3టిని కలిపి మేఘంగా మార్చినప్పుడు అది ఆకాశంలో ప్రయాణం చేస్తూ వచ్చి కురుస్తుంది. కురిసినప్పుడు అగ్ని కానీ నీటితో కలిసి కింద పడడం మొదలు పెడితే అది 2 రూపాలు పొందుతుంది. మెరుపు, పిడుగు అని 2 రూపాలు పొందుతుంది. ఆ 2 రూపాలతో వర్షం పడితే అది జననాశనానికి కారణమవుతుంది. అది అత్యంత ప్రమాదహేతు. దాని వలన ఎన్నో జీవులు మరణిస్తాయి, విద్యుద్ఘాతములు ఏర్పడతాయి. పిడుగు గురించి వేదంలో వర్ణిస్తూ అది చెమట పట్టేట్టు చేస్తుంది, అది భయానికి కారణమవుతుంది. పిడుగు పడితే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు, పిడుగు ధ్వనికి భయపడని వాళ్ళు ఉండరు. అందుకే పిడుగులతోటి మెరుపులతోటి వర్షం పడకూడదు అని కోరుకుంటారు. ఎప్పుడైనా పిడుగులతోటి మెరుపులతోటి వర్షం పడింది అంటే దేవతలు ఆగ్రహంతో కురిపించిన వాన, అది ప్రసన్నులై కురిపించిన వాన కాదు అని గుర్తు. ఆ వాన భూమి మీద పడి సూర్యకిరణములు కూడా తగిలితే అంకురారోపణం అవుతుంది, అంటే బీజముల నుండి అంకురములు పైకెత్తుతాయి. అందుకని మనం తినడానికి కావలసినటువంటిది ఏదైనా సరే ఇచ్చేవాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి చెప్పి తినడానికి నివేదనము అంటారు. నివేదనము అన్న మాటని చాలామంది ఏమని అర్థం చేసుకుంటారంటే ఈశ్వరోచ్ఛిష్టం అంటే భగవంతుడు తినగా మిగిలినదంటారు. పరమ తప్పు, అది వేదహృదయం కాదు. నైవేద్యం పెడితే ఈశ్వరుడు తింటాడనుకోవడం పరమ తప్పు. నైవేద్యం పెట్టినవి ఈశ్వరుడు తినడు. నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, మీరు నైవేద్యం పెట్టిన ఏ పదార్థాన్ని ఈశ్వరుడు తినడు. ఈశ్వరుడు తినాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అగ్నిహోత్ర ముఖంగా ఇవ్వాలి. హవిస్సు అంటారు. స్వాహాకారంతో అగ్నిముఖంగా హోమగుండంలో వేస్తే ఆయన హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు దేవతలకి పట్టుకెళ్ళిస్తే అప్పుడే తింటారు. మధ్యవర్తిత్వం ఉంటుంది. ప్రభుత్వానికి పన్ను కట్టాలనుకోండి, మీరు తిన్నగా వెళ్ళి ప్రభుత్వానికి కట్టడం అంటే వెళ్ళి ముఖ్యమంత్రికి కట్టక్కర్లేదు, ఈ సేవా కేంద్రంలో కడితే చాలు. ఈ సేవా కేంద్రంలో కట్టింది ప్రభుత్వానికి చేరినట్టే. అగ్నిహోత్రుడికి ఇచ్చినటువంటి హవ్యము హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు దేవతలకి చేరుస్తాడు. దేవతలకి చేరిస్తే అప్పుడు దేవతలు తింటారు. అందుకే దేవతలు అన్ని పదార్థాలు తినరు, ఒక్క హవ్యమే తింటారు. దానికోసమని హవ్యాన్ని వండుతారు, చెరువు అంటారు దాన్ని. ఆ ఒక్క అన్నాన్నే వాళ్ళు తింటారంతే తప్ప ఇంకా ఇతర పదార్థాలని తినరు. మరి నివేదన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరునికి కృతజ్ఞతను ఆవిష్కరించుట. మీ అవసరాన్ని, అది తీరిన సందర్భాన్ని మధ్యలో ఈశ్వరుణ్ణి కలిపితే నివేదనం అంటారు. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, నేను కాకినాడలో ఉంటాను. కాకినాడలో నాకు ఇల్లు ఉంది, నాకేం తినడానికి లోటు లేదు, నేను తిని 10 మందికి పెట్టగలను. చక్కగా వండి పెట్టగలిగిన భార్య ఉంది నాకు. అయినా నేను హైదరాబాద్ వచ్చాను. నా అలవాటు ప్రకారం ఏదో ఉదయం ఇన్ని గంటలకు పలహారం చెయ్యాలి అంటే శరీరానికి అది అలవాటు కాబట్టి ఆ సమయానికి ఆకలేస్తుంది. ఆకలికి సంస్కృతంలో క్షుత్ అని పేరు. క్షుత్ అంటే క్షకారంతో మొదలవుతుంది. సంస్కృతంలో ఎప్పుడైనా ఏదైనా క్షాతో మొదలు పెడితే దాన్ని భరించడం కష్టము అని గుర్తు. అందుకే అది దేవభాష. మిగిలిన భాషల్లో అర్థం పర్థం లేకుండా ఉండదు అది. అందులో ఒక అక్షరం ప్రయోగం చేస్తే
దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఓ ఇది చాలా భయంకరమైన విషయము, దాన్ని ఎవరూ తట్టుకోలేరు, భరించలేడు. మనిషి యొక్క రూపం మారిపోతుంది. విశేషమైన కోపానికి గురి అయి యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి బాధకి కారణమైతే దాన్ని క్షకారంతో పిలుస్తారు. క్షామం అంటారు. అందుకే క్షామం అంటే ఏమీ దొరకకుండుట. తినడానికి దొరకకపోతే ఏమవుతారు? పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఏమీ తినడానికి దొరకలేదనుకోండి, యుక్తాయుక్త విచక్షణ ఉండదు, ఇళ్ళు బద్దలగొట్టి తెచ్చుకు తినేస్తారు. ఇంకా కలవాడు లేనివాడు మర్యాద ఇవేం ఉండవు. ఎవడి చేతిలో తినేది దొరికితే ఆ తినే పదార్థాన్ని యువతలవాడు లాక్కొచ్చి తినేస్తాడు. ఆకలికి క్షుత్ అని పేరు. క్షుత్ అంటే అది క్షకారంతో ఉంటుంది, అంటే భరింపనశక్యమైనది. అది మంట రూపంలో ఉంటుంది ఆకలి. అందుకే ఆకలేస్తోంది అని గుర్తు ఏమిటంటే కడుపులో మంట వస్తుంది. ఆ మంటని చల్లార్చేది ఏది అంటే నీరు. లోకంలో ఎక్కడైనా లోకంలో మంటని చల్లార్చే గుణం నీటికి ఉంటుంది, కానీ క్షుత్తుని చల్లార్చే గుణం అన్నానికి ఉంటుంది. అందుకే అన్నం ఔషధం, అన్నం అమృతం. అందుకే అన్న సూక్తం అని వేదంలో ఒక సూక్తం ఉంది. అటువంటి అన్నంతో ఆ ఆకలి మంట చల్లారుతుంది. అంత భయంకరమైనటువంటి క్షుత్తు నాకు కలిగింది. కాకినాడలో లేను, హైదరాబాదులో ఉన్నాను. ఆకలి వేసింది. నా ఇంట అయితే నా భార్య వండి పెడుతుంది. లేకపోతే ఏదో వంటింట్లోకి వెళ్ళి అందాక ఏదో అక్కడున్న పండో కాయో తినేస్తాను. కానీ కాకినాడలో లేను, హైదరాబాద్లో ఉన్నాను. ఆ వేళకి ఆకలి వేసింది. ఆ వేళకి ఆకలి ఇస్తే అరుణమ్మ గారు పిలిచి, గురువుగారు పలహారం చేయండి అని వడ్డించారు. ఇప్పుడు నేను నీళ్లు చల్లి ఈశ్వరుడికో నమస్కారం చేస్తాను. నివేదనము అంటారంటే ఈశ్వరుణ్ణి తినేయమని కాదు దాని అర్థం. ఈశ్వరుడితో నేను ఒక మాట చెప్పుకుంటాను, అది నివేదనం అన్నమాట. ఏమని చెప్తానంటే, నేను నా ఇంట లేను, ఎక్కడో ఉన్నాను, ఆకలా వేస్తోంది. ఈశ్వర, నేను తినేటటువంటి పరమసాత్వికమైన పదార్థాన్ని నేను ఏ తల్లి జగన్మాత పార్వతీదేవి పాదములు పట్టి రోజు నమస్కరిస్తానో ఆ తల్లే వీడు ఉన్న ఊళ్ళో లేడు, భాగవతం చెప్పుకుందామని వచ్చాడు, పాపం వీడికి ఆకలేస్తోంది, వీడికి అన్నం పెడదామని, నువ్వు ఆ రూపంతో వస్తే నేను భయపడిపోతానని లేదా తన్మయావస్థలో ఉండిపోతానని అరుణమ్మ గారి రూపంలో వచ్చి అమ్మ అన్నం పెడుతున్నావు, ఇది నీ కారుణ్యం. కాబట్టి నేను ఇంట్లో లేకపోయినా నాకు ఆకలి వేసేటప్పటికీ అన్నం సమకూర్చావు, అది నా ఆరోగ్యం పాడు చెయ్యని పదార్థం పెట్టిస్తున్నావు, అమ్మ నీకు కృతజ్ఞుణ్ణి అంటాను. అంటే నేను దొరికినటువంటి ప్రతి పదార్థము, నాకు తృప్తి కలిగిస్తున్నటువంటి ప్రతిదాన్ని ఈశ్వరుడికి చెప్పి అనుభవిస్తాను. అప్పుడు ఈశ్వరుడు పక్కనున్నాడా అంటే భావన చేత భక్తి, భావన చేత భక్తి పరిపుష్టమవుతుంది తప్ప ఆ భావన లేని నాడు భక్తికి పరిపుష్టి అన్నమాట ఉండదు. నీకు ఆ వేల్టికి అన్నం పెట్టిన వారెవరో ఆయనే ఈశ్వరుడు. నువ్వు ఉపన్యాసానికి వెళ్ళాలంటే ఆ సమయానికి కారు పెట్టినవాడెవరో వాడే ఈశ్వరుడు. నువ్వు మాట్లాడడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏది మాట్లాడాలో నీ బుద్ధికి ప్రచోదనం చేస్తున్నవాడెవరో వాడే ఈశ్వరుడు. లేకపోతే ఆ సమయానికి నువ్వు చెయ్యవలసిన ఆ పని చెయ్యడంలో వైక్లభ్యాన్ని పొందుతావు, చెయ్యలేవు ఆ పని. దాహం వేసింది, నీళ్లు దొరికాయి, ఆకలేసింది, అన్నం దొరికింది, బట్ట కట్టుకోవాలి, ఓ పంచెల చాపు దొరికింది, ఒక సభలోకి వెళ్ళి కూర్చోవాలి, ఆ వెళ్ళడానికి కావలసినటువంటి ఒక వాహనం సమకూడింది, నువ్వు గట్టిగా మాట్లాడితే కంఠం పోతుంది, ఓ మైకు ఏర్పాటైంది, నీకు ఆయా అవసరములు తీరడానికి ఒక వస్తువు ఏర్పడినప్పుడు ఆ వస్తువులు ఏర్పడడానికి వెనక ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని స్మరించి నమస్కారం చేయడానికే నివేదనమని పిలుస్తారు. నేను కొత్త బట్ట కొనుక్కున్నాను అనుకోండి, ఏదో భోగి పండగ నాడో సంక్రాంతి పండగ నాడో ఆ బట్ట కట్టుకుంటున్నాను. కట్టుకోబోయే ముందు మా ఆవిడికి ఇచ్చి కొద్దిగా పసుపు పెట్టవే అంటాను. ఎందుకు పసుపు పెట్టించుకోవడం, తెల్లటి పంచికి ఎందుకు ఆ పసుపు మరక అంటే, అమ్మా నువ్వు నాలో శక్తి స్వరూపానివై నేను ఒక ఉద్యోగం చెయ్యడానికి అర్హుణ్ణి అనేటటువంటి స్థితిని కల్పించావు. దానివల్ల నేను ఒక ఉద్యోగంలో కూర్చున్నాను.
కూర్చుని అక్కడ పని చేస్తే కదా జీతం. ఆ పని చేయడానికి కావలసిన బుద్ధిశక్తిగా నువ్వు ఉన్నావు. ఉండబట్టి పని చేశాను కాబట్టి నెలకో 50,000 40,000 ఇస్తున్నారు కాబట్టి పండక్కి బట్టలు కొనుక్కున్నాను, సంతోషంగా ఉన్నాను. ఇదంతా నీ కారణం వల్లే. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందుకనమ్మా నన్ను అనుగ్రహించినటువంటి నీకు నమస్కరించి నీ అనుగ్రహంగా దీన్ని నేను కట్టుకుంటున్నాను అని చెప్పడం నోటితో చేత కాకపోతే ఈ భావన ఆవిష్కరించడానికి గుర్తుగా దానికి పసుపు తగిల్చి ఇది పరదేవత అనుగ్రహం అని కట్టుకుంటారు తప్ప భగవంతుడికి నివేదన చెయ్యకుండా ఏది అనుభవించరు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు. ఒక పరిస్థితిలో సమకూడవలసినది సమకూడకపోతే అప్పుడేమైనట్టు అంటే ఆ సమయమునందు అది సమకూడనటువంటి కారణం చేత నువ్వు విపరీతమైనటువంటి బాధ పొంది ఆ బాధ రూపంలో నువ్వు గత జన్మలో చేసుకున్న పాపాన్ని క్షయం చేయడం కూడా ఈశ్వరుడు యొక్క అనుగ్రహమే. అది రెండవ స్థాయిలో భక్తి యొక్క తీవ్రత అంటారు. అది భక్తి యొక్క తీవ్రతలో ఉంటుంది. సామాన్య భక్తుడైతే తనకి పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే అంగీకరిస్తాడు ఈశ్వరుడు ఉన్నాడని. తనకి అనుకూలంగా లేదనుకోండి, అప్పుడు కూడా ఈశ్వరుడికి నమస్కారం చేయడం సాధ్యం కాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. అమ్మవారి ముందు నించుని ఒక ఆయన అన్నాడు, అమ్మ నాకు అనుకూలవతి అయిన భార్యనిచ్చావు, నా మనసిరిగిన ఇల్లాలు, అందుకే 10 మందికి పెట్టగలుగుతున్నాను, నేను తినగలుగుతున్నాను, యజ్ఞయాగాది క్రతువులు చేయగలుగుతున్నాను, అమ్మ అంత మంచి భార్యనిచ్చిన నీకు కృతజ్ఞుణ్ణి అన్నాడు. అవతల పక్కన నించున్న వ్యక్తి అమ్మవారి వంక చూసి అన్నాడు, అమ్మ చెడీమంటే పెడీమనే భార్యనిచ్చావు, ఏ విషయంలోనూ నాతో కలిసి రాదు, నేను యతి అంటే తను పితి అంటుంది, అంత నాకు విరుద్ధమైన భావాలుండి నాతో సహకరించని భార్యనిచ్చావు కాబట్టి వైరాగ్యం వచ్చింది, అటువంటి భార్యనిచ్చినందుకు నీకు నమస్కారం అన్నాడు. ఇదే భక్తిలో ఉండేటటువంటి తేడా. వ్యతిరేక కోణాన్ని కూడా అంగీకరిస్తాడు భక్తి పండినటువంటి వ్యక్తి. అందుకే నివేదనము ఎప్పుడు పండుతుంది అంటే భక్తి స్థాయిని బట్టి పండుతుంది. ఓ కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టంలో కూడా సంతోషాన్ని చూస్తాడు. ఏదో గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పాపం ఉంది, ఆ పాపం లేకపోతే ఇప్పుడు ఈ కష్టం ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు నేను ఈ కష్టం అనుభవించడంలో గతంలో చేసుకున్నటువంటి పాపం క్షయమైపోయింది, ఇప్పుడు ఆ పాపం పోయింది నాకు, కాబట్టి అమ్మయ్య ఈశ్వర మీ అనుగ్రహం వల్ల ఆ పాపం మిగలకుండా పోయింది, మీకు నేను కృతజ్ఞుణ్ణి. నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చాయనుకోండి, కింద కూర్చుని ఉపన్యాసం చెప్పేవాడిని మానేసి కుర్చీలో కూర్చుని ఉపన్యాసం చెప్పాననుకోండి, ఏడవకూడదు. ఈశ్వర మోకాళ్ళు నొప్పెట్టేటట్టుగా చేశావు, ఏమో గత జన్మలలో ఎవరి మోకాళ్ళు తొక్కానో, ఎవరి మోకాళ్ళు బాధ పెట్టానో, ఎవరి మోకాళ్ళ మీద కర్రతో కొట్టానో, వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఆ చేసిన పాపం పోవద్దు, అందుకని ఇప్పుడు మోకాళ్ళ నిప్పి పెట్టావు, మోకాళ్ళ నిప్పి పెట్టి పాపం క్షయమైపోయేటట్టు చేశావు, ఇప్పుడు నాకు వచ్చిన లోటు ఏముంది, ఆ కింద కూర్చునేది కుర్చీలో కూర్చున్నా, ధర్మానికి ఏమైనా లోపం వచ్చిందా, ఉపన్యాసం చెప్పేవాడు చక్కగా కూర్చోవచ్చు ఉన్నతాసనంలో. నేను చెప్పుకునే ఉపన్యాసానికి ఏ ఇబ్బంది లేకుండా మోకాళ్ళ నిప్పి ద్వారా నా పాపాన్ని తీసేస్తూ నిన్ను చేరుకోవడానికి కావలసినటువంటి ఉపన్యాస శక్తిని మాత్రం అలాగే నిలబెట్టి అనుగ్రహించిన నీకు ఒక నమస్కారం అన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు మోకాళ్ళ నిప్పి పరమేశ్వరుడికి నమస్కారం పెట్టుకోవడానికి ఒక కారణమైంది. నివేదనము అంటారు. నివేదన అన్న మాటకు అర్థం ఏమిటంటే చెప్పుకొనుట. ఏదైనా సరే భగవంతుని యొక్క కృప అని అంగీకరించుట. ఇది ఒక్కొక్క స్థాయిలో ఎంత తీవ్రతలో ఉంటుందని చెప్పారంటే, రామకృష్ణ పరమహంస ఒక వ్యక్తికి ఒక్కడే కొడుకు, ఆ కొడుకు చనిపోయాడు. చనిపోతే ఆయన అలా కూర్చున్నాడు, భార్య ఏడుస్తోంది. ఆవిడ ఏడిచి ఊరి బుద్ధిహీనుడైన భర్త, ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోతే ఏడవ్వారా అంది. ఆయన అన్నాడు, నిన్న రాత్రి నిద్రపోతున్నప్పుడు కలలో నాకు 10 మంది కొడుకులు, తెలివి వచ్చేటప్పటికి వాళ్ళు లేరు, రాత్రి కలలో ఉన్న 10 మంది లేరని ఏడవనా, తెలివిలో ఉన్నప్పుడు ఉండవలసిన ఒక్కడు లేడని ఏడవనా, దేనికి ఏడవనన్నాడు. అంటే అతనికి కళకి జాగృతికి
రెండిటికి మధ్య అభేద స్థితి. అతను రెండిటినీ అంగీకరించాడు. నేను మీతో ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. గుంటూరులో నేను ఉపన్యాసాలకు ఎడుతుంటా, శ్రీనివాస్ గారని వాళ్ళ ఇంటికి ఎడుతూ ఉంటాను భోజనానికి. ఆయనకు ఓ బావమరిది ఉన్నాడు. పెళ్ళి ఆ బావమరిది ఒకరోజు తండ్రి గారు ఇప్పుడు వద్దురా, రాత్రి 10 అయిపోయింది, రేపు ఎడుదుగానిలే, ఇంతోటి చిన్న పని కోసం ఇప్పుడు వెళ్ళాలా అంటే, నాన్నగారు బద్ధకం అయిపోతుంది, ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తాను నాన్నగారు అని ఇంతా చేసి ఏమిటా పని, ఏదో జెరాక్స్ కాపీ తీయించుకోవడం లాంటివి. వెళ్ళొస్తానండి నేను మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి 11 అయింది, 11:30 అయింది, 12 అయింది, రాలేదు. అల్లుణ్ణి లేపి చూడవే ఒకసారి, ఏంటి వాడు ఇంకా రాలేదంటే వెళ్ళాడు. వెడితే వేగంగా వస్తున్న లారీ ఆ పిల్లాడి మోటార్ సైకిల్ని గుద్దేసి చచ్చిపోయాడు. ఆయన నాతో ఈ మాట చెప్పి కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని ఊరుకున్నాడు. సాధారణంగా భగవంతుణ్ణి నిందిస్తారు అలాంటప్పుడు. అని మీరు ఇవాళ ఉపన్యాసంలో భగవంతుని యొక్క కారుణ్యం వర్ణించారు కోటేశ్వరారు, నాకు చాలా హత్తుకుందండి. ఈశ్వరుడు దయామయుడు అన్నాడు. నేను ఇంకా తెల్లబోయాను. ఆ మాట అనరు. నేను ఈశ్వరుడు దయామయుడు అని చెప్పచ్చు, కానీ ఆ కష్టంలో ఉన్నవాడు ఎలా అంగీకరిస్తాడు ఈశ్వరుడు దయామయుడని? అది నన్ను హత్తుకుంది అన్నాడు. పైగా నేను తెల్లబోయి అన్నాను, మీరున్న కష్టంలో మీరు ఈ మాట అనడం నాకు చాలా గొప్పగా ఉంది అన్నాను. ఆయన నాతో అన్న మాట నా జీవితంలో నేను మర్చిపోలేను. ఆయన అన్నాడు, అది వాడి బొమ్మండి, ఆయనది ఆ బొమ్మ, కొన్నాళ్ళు ఆడుకోమని నాకు ఇచ్చాడు, ఆడుకున్నాను, నా బొమ్మ నాకు ఇచ్చేయని తీసుకుపోయాడు. ఆయన బొమ్మ ఆయన పట్టుకోపోతే ఆయన్ని నిందించడం ఎందుకండి, తప్పు కదూ? అంత మంచి బొమ్మ కొన్నాళ్ళు ఇచ్చాడు, నేను కృతజ్ఞుడిగా ఉండద్దు? ఇప్పుడైనా కృతజ్ఞుడిగా ఉంటే వచ్చే జన్మలో ఏడవలసిన అవసరం లేకుండా ఆ బొమ్మ నన్ను కాల్చే స్థితి కలుగుతుంది, అందుకని నేను నిందించానండి అన్నాడు. అది నివేదన. నివేదన యొక్క తారస్థాయి ఏది అంటే, పరమ కష్టం కలిగినప్పుడు కూడా అది భగవంతుని యొక్క అనుగ్రహమే తప్ప, దాని వలన కూడా గతంలో చేసుకున్నటువంటి పాపం ఏదో క్షయమైపోతోంది అనుకోవడమే తప్ప భగవంతుణ్ణి నింద చేయడం అన్నది ఉండదు. తనకి అప్పటికి ఏది సమకూరిందో దాన్ని అనుభవించే ముందు ఈశ్వరుడికి నివేదన చేస్తాడు. నివేదనము అన్న మాటని మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి, అంటాం పెద్దలు వచ్చారు వారికి నివేదించామండి మా కష్టాలన్నీ అంటాం. నివేదించామన్న మాటకు అర్థం ఏమిటి? చెప్పుకున్నామని. నివేదనము అన్న మాట కలిసి వచ్చినప్పుడు కృతజ్ఞతే కాదు, మీకు కష్టం ఉన్నప్పుడు చెప్పుకోవడం కూడా. ఆయనకి నివేదించానంటారు. భగవంతుడితో మాట్లాడడం అలవాటు కావాలి. పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుని ఈశ్వరుడితో ఒక అనుబంధం ఉండాలి. ఈశ్వర, హైదరాబాద్ వెళ్ళాను, మీరు నాతో చాలా గొప్పగా ఉపన్యాసాలు చెప్పించి నన్ను రక్షించారు, నేను చెప్పగలను అనుకోలేదు ఈశ్వర. బయలుదేరే ముందు అంత జ్వరమా? అంత జ్వరంతో బయలుదేరానా? బయలుదేరిన వాడిని తీరా వెళ్ళిన తరువాత భాగవతం మీద 5 రోజులు చెప్పి సాయిబాబా గారు వద్దు ముర్రో మీకు ఒంట్లో బాగుండలేదన్నా కూడా ఉదయం వేళ మళ్ళీ ఉపన్యాసం చెప్పానా? ఈ శక్తి అంతా మీరిచ్చిందే. కాబట్టి తండ్రి చాలా సంతోషం, మీ పాదముల పట్ల నేను కృతజ్ఞతతో ఉంటాను అని. నాకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఈశ్వర ఏమిటో ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ ఇబ్బంది నుంచి నేను బయటకు వచ్చే మార్గం ఏదైనా చూద్దురు, తట్టుకోలేకపోతున్నాను, గతంలో ఏదో పాపం చేసి ఉంటాను కానీ ఇప్పుడు దాని ఫలితాన్ని తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి మీరు నా యందు దయించి మీరు నా కష్టాన్ని తగ్గించి నేను తట్టుకుని మీ పాదాలు విడిచిపెట్టకుండా నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థన చెయ్యడం కూడా నివేదనమే. నివేదనము అంటే చెప్పుకొనుట. ఆ చెప్పుకొనడానికి అన్ని వేళలా మీకు ఎదురుగుండా భగవంతుడు వచ్చి నిలబడక్కర్లేదు. ఉన్నాడన్న నమ్మకం ప్రధానం. వాడు ఉన్నాడు, నేను మనస్సులో అలా నివేదన చేస్తే ఆయనకి చెప్పుకుంటే ఆయన వింటాడు, ఆయన విని నన్ను అనుగ్రహిస్తాడు అని అనుకున్నవాడెవడో వాడికి ఈశ్వరుడు యొక్క ఆస్తిక్యం అర్థమైందని గుర్తు. దాన్ని ఆస్తిత్వ బుద్ధి అంటారు. అంటే ఆయన ఉన్నాడన్న నమ్మకము కలిగి ఉండుట. ఆయన ఉన్నాడన్న నమ్మకం ఉందనుకోండి, అప్పుడు మీకు కష్టంలోనూ ఆయనే, సుఖంలో ఆయనే, కృతజ్ఞతలో ఆయనే, మీ బాధ చెప్పుకోవడంలో ఆయనే, మీ సంతోషం పంచుకోవడానికి ఆయనే. నా కొడుకు విదేశాల నుంచి తిరిగి వచ్చేస్తున్నాడు అనుకోండి, బాబు దేనికి ఆ ఫోటో, దేనికి? నేను చెప్తున్నది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి, ఏమిటి ఆ సందర్భ పనులు?
హరి ఓం. అది నా కొడుకు విదేశాల నుంచి తిరిగి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు నేను దేనికి సంతోషిస్తానంటే, ఎక్కడో దేశం కాని దేశం వెళ్ళినటువంటి నా కొడుకు అక్కడెక్కడో ఇన్నాళ్ళు తిన్నా ఏ విధమైనటువంటి ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తకుండా వాడు ఏ ప్రయోజనానికి వెళ్ళాడో ఆ ప్రయోజనం పూర్తి చేసుకుని ఏ దురలవాట్లు వాడికి ఏర్పడకుండా అదే సచ్చీలతతో, అదే సద్బుద్ధితో, అదే భగవద్భక్తితో వాడు మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా అనుగ్రహించినటువంటి పరమేశ్వరుడితో నేను పంచుకున్నాను అనుకోండి ఆ సంతోషాన్ని. వాడు నాకు కనపడగానే మెట్లు దిగ్గానే విమానం, ఈశ్వరా మీకు నమస్కారం అన్నాను అనుకోండి, ఇప్పుడు నివేదనము. ఇప్పుడు నా కొడుకు వచ్చేసి ఇలా విమానం మెట్లు దిగ్గానే వాడితో కలిసి వాడి చేయి పట్టుకుని సంతోషంగా నేను వెళ్ళిపోతుంటే నా కూతురు ఫోన్ చేసింది అనుకోండి, నాన్నగారండి అన్నయ్య వచ్చేసాడా అని. అన్నయ్య వచ్చేసాడు అంటానా నేను? వచ్చేసాడా మా అన్నయ్య? ఎంత తెల్లగా అయిపోయాడో తెలుసా? అసలే తెల్లగా ఉంటాడా మీ అన్నయ్య? ఇప్పుడు లండన్లో ఉండొచ్చు ఇంకా తెల్లగా అయిపోయాడు, వీడికి పిల్లని చూడడం కష్టం అని అన్ని మాటలు చెప్పేస్తానా? చెప్పేనా? ఆ సంతోషం నీ కూతురుతో పంచుకున్నావు. ఉన్నాడన్న నమ్మకం ఉంటే పరమేశ్వరుడితో కూడా పంచుకోవాలా? అసలు వాడు అలా క్షేమంగా ఉండి క్షేమంగా తిరిగి రావడానికి కారణం వాడైతే ముందు వాడితో కదా పంచుకోవాలి. వాడు పంచుకోవడానికి ఇంటికి వెళ్ళాలండి, పూజామందిరంలో చెప్పాలి అని ఎందుకు అనాలి? ఇక్కడ లేడా ఆయన? హృదయాంతర్వర్తి. నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని చెప్తున్నామా లేదా? వడ్డుగింజ చివరి భాగం ఈ మొన ఎంత ఉంటుందో అంత ఇక్కడే ఉంటాడు. నువ్వు నీ కష్టాన్ని, నీ సుఖాన్ని ఇక్కడే ఉన్నటువంటి పరమేశ్వరుడితో పంచుకోవడానికి ఎక్కడో ఉన్నాడన్న బాధ నీకేమిటి? ఎప్పుడూ మాట్లాడుకోవడానికి, ఎప్పుడూ పంచుకోవడానికి పరమ దగ్గరగా ఉండేటటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. నేను మీతో ఒక మాట చెప్తాను, మీరు బాగా కష్టంలో ఉన్నప్పుడు ఎవరితో పంచుకుంటున్నానన్నది ఆలోచించకుండా పంచుకుంటాం. అది మనిషికి ఉండే బలహీనత. ఎందుకంటే శోకానికి ఉపశాంతి ఎక్కడుంటుంది అంటే శోకాన్ని చెప్పుకోవడంలో ఉంటుంది. మరి సినిమాకవే అయి ఉండొచ్చు, కానీ ఏ మహానుభావుడు అన్నాడో కానీ ఒక మాట అన్నాడు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అన్నాడు. నిజమే, శోకం యొక్క అడుగున సుఖం ఉంది. ఎందుకుంది అంటే ఆ ఏడిచి 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 పక్కవాడికి చెప్పుకోవడంలో కొంత ఉపశాంతి లభిస్తుంది. ఉపశాంతి మరి సుఖస్థానం కాదు, ఉపశాంతి లభిస్తే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పంచుకున్న వాళ్ళందరూ మీ కష్టాన్ని చూసి బాధపడి పాపం ఎంత కష్టంలో ఉన్నాడో అనేవాళ్ళేనేమో అనడం మాత్రం కష్టం. అప్పటికలా అన్నా పక్కకెళ్ళి చేసింది ఎక్కడికి పోతుందండి, ఇప్పుడు తెలిసి వచ్చింది అనేవాడు అయ్యి ఉండొచ్చు. లేదా అబ్బా భలే పడ్డాడు రా కష్టంలో అని లోపల సంతోషించేవాడు అయ్యి ఉండొచ్చు. లేదా అసలు ఆ ఏడుస్తుండడాన్ని చూడ్డానికి వచ్చినవాడు అయినవాడు కూడా ఉండొచ్చు. లోకంలో రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ ఏడుస్తూ కూడా భగవంతుడి కాళ్ళు పట్టుకుంటే కుపితుడైపోయేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. నివేదన యందు అది తారస్థాయి. భగవత్ తత్వం అర్థమైన వాడికే అది అర్థం అవుతుంది. నేను మీకు అది బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను తరచుగా ఈ ఉదాహరణ వాడుతూ ఉంటాను. ఎందుకని అంటే నాకు నిజ జీవితంలో కూడా మా అమ్మాయికి నాకు ఆ సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూ ఉండేది. నేను ఏదైనా కొత్త పెన్ను తెచ్చి అలా పెడితే అది తీసేసేది. ఆ పెన్ను తీసేసి బ్యాగ్లో పెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయేది. 10ంటికి నేను ఆఫీస్కి వెడదామంటే పెన్ను కనపడేది కాదు. అట్నుంచి వచ్చి ఏమి అంటే అది 3 ముక్కలు అయిపోయి ఉండేది. చిన్నతనంలో దానికి పాపం హ్యాండ్లింగ్ ఆఫ్ ఎ పెన్ మీద సో పూర్ షీ ఈజ్. ఒకప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళిపోతుంటే అది ఇంట్లో ఉంది. పెన్ ఏది నాది కనపట్టం లేదన్నాను. అంటే నేను తీయలేదు నాన్నగారండి అండి. నువ్వు తీయకపోవడం ఏంటి, నువ్వే తీసేస్తావు నా పెన్నులన్నీ అని నానా తిట్లు తిట్టేసి నేను గబగబా వెళ్ళి నా చొక్కా వేసేసుకుని నేను బయలుదేరదాం అనుకుంటూ ఉండగా నేను అప్పటి వరకు చదివి వదిలిపెట్టేసినటువంటి పుస్తకం ఒకటి ఉంది. రాత్రి ఎక్కడ చదివానో అక్కడ ఫోన్ మాట్లాడడానికి వెడుతూ పెన్ అక్కడ పెట్టి పుస్తకం మూసేశాను. ఏమిట్రా అంత ఎడుం కనపడుతోందని తిప్పి చూస్తే పెన్ను ఉంది. పెన్ను తీసి జేబులో పెట్టుకుని చాలా కుపితుండయ్యానరే, ఇన్ని తిట్లు తిట్టానే, పాపం ఏడుస్తూ నించుందే పిచ్చి తల్లి అని. ధర్మశాస్త్రం ఒకటి ఉంది, పిల్లల్ని పొరపాటున నింద చేస్తే అది పిల్లల దగ్గరికి వెళ్ళి ఒరే నాన్న సారీరా అనకూడదు.
అది ఆయుక్షీణం. ఈశ్వరుడికి చెప్పాలి. పూజా మందిరంలోకి వెళ్ళి చెంపలు వేసుకుని పొరపాటున పిల్లల్ని తిట్టాను, వాళ్ళ తప్పు లేదు, ఈశ్వర మన్నించని చెప్పాలి. ఎవరిని మన్నించమని చెప్పాలంటే యుక్తాయుక్త విచక్షణ తెలియని పిల్లలకి సారీ చెప్తే వాళ్ళకి అదే అలవాటై 10 మందిలో కూడా సారీ చెప్పండి నాన్నగారు అంటాడు. అందుకని పిల్లల దగ్గర చెప్పకూడదు, భగవంతుడి దగ్గర చెప్పాలి. మళ్ళీ అలా చెప్పవలసిన అవసరం లేకుండా బతకాలి. నివేదన అన్న మాటలో అంత తాత్పర్యం ఉంటుంది. కాబట్టి నా కూతురికి నేను సారీ చెప్పకూడదు. ఊరుకుని అరే పాపం దీన్ని తిట్టానే అనుకుని కిందకి వెళ్ళిపోయి మోటార్ సైకిల్ తీస్తుంటే అది నా హెల్మెట్ పట్టుకుని పరిగెత్తుకొచ్చింది. వచ్చి నాన్నగారండి హెల్మెట్ మర్చిపోయారు, హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసులు మొన్న 100 రూపాయలు వసూలు చేశారన్నారు, అందుకని పట్టుకొచ్చాను నాన్నగారండి, తీసుకోండి అని హెల్మెట్ ఇచ్చి నాన్నగారండి టాటా అని నించుంది. అప్పటి వరకు తిడితే ఏడిచిన పిల్ల నేను హెల్మెట్ మర్చిపోయానని పరిగెత్తుకొచ్చి నాకు హెల్మెట్ ఇచ్చి నాన్నగారండి టాటా అంటే నేను ఎంత కుపితుడినైపోతాను లోపల. అది తీలేదు పెన్నం, దాన్ని తిట్టాను, ఏడిచి బలి అయింది. నాన్నగారికి హెల్మెట్ ఇవ్వద్దని ఊరుకోకుండా పరిగెత్తుకొచ్చి హెల్మెట్ ఇచ్చింది. అయ్య పిచ్చి తల్లి అని సాయంకాలం వచ్చేటప్పుడు నీకు కాజాలు తెస్తానే అంటానా అన్నా. చెయ్యని తప్పుకి నింద చేసి నేను కిందకొస్తే హెల్మెట్ పట్టుకొస్తే నా కూతురి పట్లే నేనంత ప్రేమతో ఉంటే నువ్వు ఏదో జన్మలో పాపం చేశావు, దాని ఫలితం అనుభవించవలసిందే అని పరమేశ్వరుడు కష్టాన్నిస్తే ఆ కష్టంలో కూడా పరమేశ్వరుడి పాదాలు వదలకుండా ఆయన్నే పట్టుకుని నమస్కారం చేశాడు అనుకోండి, ఈశ్వరుడు ఎంత కుపితుడైపోతాడు. అరే వీడు ఎంత భక్తిరా, ఇప్పుడు కూడా నన్ను పట్టుకున్నాడు రా, వీడిని ఎలా కష్టపెట్టడం అని వెంటనే ఊరడ కలక చేస్తే తప్ప ఆయనకి మనశ్శాంతి ఉండదు. ఎందుచేత అంటే ఆయన దయాళు ఈశ్వరుడు, కారుణ్యమూర్తి. అందుకే నివేదనము అన్న మాటకు అర్థం ఏమిటంటే కదలని స్థితిలో మనస్సు ఎప్పుడూ భగవంతుని ఆశ్రయించి ఉండుట. కానీ మీరు చదువుతున్న గ్రంథంలో మాత్రం అసలు నిజమైన నివేదనము అన్న మాటకి తగిన తాత్పర్యం ఏమీ చెప్పబడలేదు. నేను ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడతాను, నాకు ఇంకోలా మాట్లాడడం చేత కాదు. అసలు నివేదనము అన్న మాట బాబాగారు ఎందుకు వాడారన్న దానికి, అందులో రాసిన దానికి అర్థం పర్థం ఏమీ లేదు. పైగా సుధాముడి కథ అనోటి రాశారు పక్కన. అంత అర్ధరహితమైన కథ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు తెలియదు. అసలు భాగవతంలో ఆ కథ లేనే లేదు. పైగా అందులో ఎన్ని అబద్ధాలు రాశారంటే బలరాముడు శ్రీకృష్ణుడు కలిసి కట్టెలు తేవడానికి వెళ్ళారట. బలరాముణ్ణి కృష్ణుణ్ణి కలిపి సాందీపని మహర్షి కట్టెలు తెమ్మని పంపించారా? భాగవతం మొత్తం మీద లేదు ఎక్కడ ఆ మాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ మూడో వాడిని పిలిచి సుధాముణ్ణి గురుపత్ని శనగలు ఇచ్చిందిట. ఇచ్చి నువ్వు కూడా కట్టెలు పట్టుకొస్తూ వాళ్ళిద్దరికీ పంచమని చెప్పిందిట. వీళ్ళ ముగ్గురు ఎప్పుడు వెళ్ళారట కట్టెలు కొట్టడానికి అంటే అందులో ఏమని రాసి ఉందంటే నాకు దాహం వేస్తోంది నీళ్లు తాగుతానన్నాడు కృష్ణుడు, పరగడుపున నీళ్లు తాగకూడదని సుధాముడు అన్నట్ట. అంటే వాళ్ళు ఎప్పుడు ఉండాలి? పరగడుపున తాగకూడదు అంటే ప్రాతకాలంలో వెళ్ళాలి. ప్రాతకాలంలో ఏ గురువైనా శిష్యుల్ని కట్టెలు కొనడానికి చెట్లని ఛేదించడానికి పంపిస్తాడా? అది సహనా భువతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతవస్తు మా విద్విషావహై అని గురువు శిష్యుడు కలిసి సూర్యుడికి నమస్కరిస్తారు. నమస్కరించి పాఠం చెప్పుకునే సమయం. అటువంటి బ్రహ్మముహూర్తంలో కట్టెలు తెమ్మని పిల్లల్ని పంపిస్తాడా? అందున కడుపులో ఇంకా ఏమీ తినని పిల్లల్ని అరణ్యానికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురమ్మని గురువుగారు పంపిస్తాడా? పంపిస్తే అబద్ధాలు చెప్పాడా? వెళ్ళిన బలరాముడు ఏమైపోయాడు? ఏమీ లేదా కథలో. ఆ సుధాముడి తొడ మీదట కృష్ణుడు తలపెట్టుకు పడుకున్నట్ట. నిద్రపోయాడు కదా అని సుధాముడి శనగలు తింటున్నట్ట. తింటుంటే కృష్ణుడు అడిగేట ఏం తింటున్నావు? పటపటపట చప్పుడు వస్తుందని. చలిగాలికి పళ్ళు కొట్టుకుంటున్నాయి, నా దగ్గర ఏం లేదు మట్టి అన్నట్టే. అంటే గర్భదరిద్రం అనుభవించట. గర్భదరిద్రం అన్న మాటకు అర్థం ఏమిటి? పుట్టుకతో దరిద్రం అని గుర్తు. అప్పటికి సుధాముడు పెద్దవాడైపోయాడు కదా, గర్భదరిద్రం ఎలా వస్తుంది అంటే అసలు ఎక్కడ ఏ మాట వెయ్యాలో కూడా చేతకాని రచయిత వేసినటువంటి మాటలు అవి అసలు లేనే లేవు. భాగవతంలో లేదు. కుచేలుడి జోలికి వెళ్ళకూడదు. కుచేలుడు బ్రహ్మజ్ఞాని. కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్పారనుకుంటే మీరు భాగవతం దశమస్కంధం తీసి చదవండి. కుచేలుడు బ్రహ్మజ్ఞాని. ఆయనకి దరిద్రం అన్న విషయం వంట పట్టలేదు.
కృష్ణుడు ఐశ్వర్యం ఇచ్చినా ఆయనకి తెలియలేదు. ఆయన ఎప్పుడూ ఐశ్వర్యాన్ని ఐశ్వర్యంగా అనుభవించలేదు. ఆయనకి నేను ఈ కష్టంలో ఉన్నానన్న భావన లేదు. కృష్ణుడి దగ్గరికి వెడితే అడగడం మానేశాడు. నాకు దరిద్రం ఉందని చెప్పని పంపించింది భార్య. అంత గొప్ప స్నేహితుడు అతన్ని ఐశ్వర్యం అడగడం ఏమిటని నాట్యం చేస్తూ తిరిగి వచ్చేసాడు. భేంటు ద్వారక అని ఇప్పటికీ ఉంది సముద్ర గర్భంలో. అటువంటి కుచేలుడి గురించి ఇష్టం వచ్చినట్లుగా రాయడం మహాదోషం. అటువంటి వాటిని పారాయణ గ్రంథాలని పేరు పెట్టి చదవడం పాపం సంక్రమిస్తుంది, చాలా తప్పు. అది ఎవరు రాశారో నాకు తెలియదు. నాకు అడ్రస్ తెలిస్తే నేను ఉత్తరం రాసి ఉండేవాడిని దీనికి ప్రమాణం చూపించమని. లేదు, ఎక్కడ ఏ గ్రంథంలో లేదు. నేను అన్ని పురాణాలు చదివాను, అన్ని కావ్యాలు చదివాను, ఎక్కడా లేదు. ఫలానా చోట ఈ కథకి ఆధారం ఉందని లేదు. ఆ కథకి తాడు లేదు, బొంగరం లేదు. అర్థం పర్థం లేని కథొకటల్లి బాబాగారు చెప్పిన నివేదన సిద్ధాంతాన్ని సమర్థించడానికి అది చెప్పారు. కానీ తప్పు. ఆ కథ మాత్రం యథార్థమని మీరు భావన చెయ్యకండి. నేను సత్యాన్ని సత్యంగా చెప్తాను, అసత్యాన్ని అసత్యమని చెప్తాను. నేను ఎక్కడా చదవలేదు. కుచేలోపాఖ్యానాన్ని నేను ఎన్నో మాటలు ప్రసంగాలు చేశాను. కుచేలుడు బ్రహ్మజ్ఞాని అని మాత్రమే చెప్పాడు వ్యాసుడు. అందుకే అసలు కుచేలుడి పేరు కుచేలుడు కాదు. ఆయన పేరేమిటి అన్నది భాగవతంలో చెప్పలేదు. ఎవరో చెప్పారు సుధాముడు అని తప్ప అసలు భాగవతంలో ఆయన పేరు చెప్పల. కుచేలుడు అన్న మాటకు అర్థం ఏంటంటే చేలము అంటే వస్త్రము, కుచేలము అంటే చిరిగిపోయిన వస్త్రం. చిరిగిపోయిన వస్త్రము అంటే దరిద్రానికి గుర్తు. ఆయన కట్టుకున్న బట్ట కాదు దరిద్రానికి గుర్తు. ఈ శరీరము చేలము, ఈ పైన ఉన్న శరీరము వస్త్రము. శరీర భ్రాంతి లేనివాడు. ఈ శరీరానికి బట్ట ఉందా లేదా, ఇందులోకి తిన్నానా తినలేదా, ఇది సుఖపడుతోందా సుఖపట్టలేదా ఆయనకు అక్కర్లేదు. ఆయన ఎప్పుడూ పరబ్రహ్మముతో రమిస్తూ ఉంటాడు. పరబ్రహ్మంతో రమించేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకే కృష్ణుడు తన జీవితం మొత్తం మీద కాళ్ళు కడిగి తను తీర్థం పుచ్చుకొని రుక్మిణీదేవిని పిలిచి తీర్థం ఇచ్చిన ఏకైక వ్యక్తి కుచేలుడొక్కడే. స్వయంగా కృష్ణుడే మంగళహారతి ఇచ్చాడు కుచేలుడికి. కుచేలుడు కనపడితే పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకున్నాడు. అంతటి మహానుభావుడని వ్యాసుడు చెప్తే, అంతటి మహానుభావుడని పోతన గారు చెప్తే, ఆయన గురించి అంత చులకనగా రాయడం, అంత చులకనగా ఆయన గురించి చదవడం పరమదారుణం. అటువంటి కథలకి ప్రమాణాలు లేవు. అటువంటి వాటిని పారాయణ గ్రంథాల్లో చేర్చకూడదు. ఎలా చేర్చారో నాకు తెలియదు. మీకు ఆ రాసిన రచయిత ఎప్పుడైనా కనపడితే కోటేశ్వరరావు గారు ఇలా రాయకూడదని చెప్పారు, దీనికి ప్రమాణం ఎక్కడుందని అడగండి. నిజంగా ఆయన ఎక్కడైనా ప్రమాణం చూపించగలిగితే వ్యాసకృతంగా, అర్థం పర్థం లేని రచయితలు కవు, వ్యాసకృతం పోతన గారు అటువంటి వారు వ్రాసినటువంటిది పురాణంలో చూపించగలిగితే నేను ఖచ్చితంగా నేను అన్న మాటల్ని ఉపసంహరిస్తాను. అప్పటి వరకు నేను ఆ మాటకే కట్టుబడతాను. కాబట్టి బాబా గారు ఏ కోణంలో చెప్పారన్నదాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన మహానుభావుడు. ఆయన హాస్యస్ఫోరకంగా చెప్పిన నివేదన సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించారు. నివేదనము అన్నమాట జీవితంలో చిట్ట చివరి వరకు ఉండిపోవాలి. శంకరాచార్యుల వారు నివేదనము అన్న మాటని ఎలా పూర్తి చేశారంటే, చిట్ట చివర ఈ శరీరం పడిపోతున్నప్పుడు తన జీవుణ్ణి ఈశ్వరుడికి నివేదన చేసేయాలి. యదా పుత్రమిత్రాతయో మత్సకాశీ హృదాత్యస్య కీదృశీయో దశంతి తదా దేవదేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి అన్నారు. అది నివేదనం అంటే. ఆఖరణ శరీరం పడిపోయేటప్పుడు ఇక కళ్ళు సరిగ్గా కనపడ్డం మానేసి చెవులు వినపడకపోతుంటే, ఏదో కొద్ది కొద్దిగా లీలగా మాటలు వినపడుతుంటే, ఆ ఊపిరి ఆగిపోతోంది, తులసి తీర్థం పోయిరా మీ నాన్న నోట్లో అంటుంటే కొడుకు తీసుకొచ్చి బలవంతంగా పోస్తుంటే, మంచం మీద పోకూడదు కింద దింపేసేయండి అని చెప్పి దింపేస్తుంటే, చింకి చాప మీద పడుకోపెడుతుంటే అవన్నీ చెవిన పడుతుంటే, ఈశ్వర ఊపిరందక నా ప్రాణం కొట్టుకుంటుంటే, ఆ యథాతృశ్య కీదృశీయో దశంతి మిత్రులైన వాళ్ళందరూ చుట్టూ చేరి
మహానుభావుడు, మా స్నేహితుడు ఎంత గొప్పవాడు, అటువంటి వాడా ఇటువంటి దారుణమైన స్థితి నేల మీద పడుకోబెట్టేస్తున్నారు అని చెప్పి ఏడుస్తుంటే, మా నాన్నగారు వెళ్ళిపోతున్నారని చెప్పి ఆడపిల్ల గుండెలు బాదుకుంటుంటే, భార్య ఏడుస్తుంటే అవి నా చెవిన పడకుండుగాక. అప్పుడు నా మనస్సు పరమధైర్యంతో నిలబడి, ఈశ్వరా, ఏ శరీరాన్ని నాకు మీరిచ్చారో, ఏ మనసు నాకు ఇచ్చారో, ఏ బుద్ధి నాకు ఇచ్చారో, అది నేను బతికున్నంతకాలం మీ సేవలో వాడుకున్నాను. ఇప్పుడు నా ప్రాణములు ఉద్గతమవుతున్నాయి, పైకి లేచిపోతున్నాయి. ఇప్పుడు నా మనస్సు అనేటటువంటి చిలుక మీ పాదములనేటటువంటి పంజరమునందు ప్రవేశించి నిద్రపోవుగాక. ఇక అది బెంగ పెట్టుకునకుండా ఉండుగాక అని నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి. పరమేశ్వరుడికి నమస్కారం చెప్తూ ఇన్ని సంవత్సరాలు 70 ఏళ్ళో 75 ఏళ్ళో ఉండడానికి ఆరోగ్యంగా అవకాశం ఇచ్చి, మంచి విషయాలు మాట్లాడేటటువంటి అదృష్టాన్నిచ్చి, అనుష్ఠానం చేసుకునే శక్తినిచ్చిన పరమేశ్వర మీకు నమస్కారం అని చెప్తూ ఆఖరి క్షణం కూడా నివేదనతో పరిసమాప్తి. ఈశ్వరుడికి కృతజ్ఞతావిష్కారంతో, నివేదనంతో పూర్తయిపోవాలని చెప్పారు. ఆ నివేదనం అన్నది ఎంత గొప్ప మాటో! పక్కన ఉన్నాడని నివేదన కాదు, నేను నీతో ఎప్పుడు లేను అని అడిగారు బాబాగారు. అంటే భగవంతుడు ఎప్పుడూ మన పక్కన ఉన్నాడన్న భావనతో చెయ్యాలి. ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు లేడనుకుంటే ఏ పనైనా చెయ్యొచ్చు. ఈశ్వరుడు నా పక్కనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అన్నప్పుడు మీరు తప్పు చెయ్యలేరు. కాబట్టి ఎలా బ్రతకాలి అన్నదానికి నివేదనము అన్న సిద్ధాంతము ఎంత పరమ పవిత్రమైనదో మనకి ఆవిష్కరించి చూపించినటువంటి మహానుభావుడు సాయిబాబా గారు. అందుకని ఆ నివేదనము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకొని అన్వయం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. నేనేం కోపంతో చెప్పట్లేదు. మహాత్ములను నిందించకూడదు, అది దోషానికి కారణమవుతుంది, అది పాపానికి కారణమవుతుంది. భాగవతంలో మిరుపుల్లాంటి వ్యక్తుల్లో కుచేలుడు ఒకడు. నేను ఇవాళ ఈ మాట మీతో అన్నాను కాబట్టి కుచేలుడి గొప్పతనం ఏమిటో చెప్పడానికి నేను భాగవతమే చెప్తున్నాను కాబట్టి సాయంకాలం వేళ వీలైతే నేను ఒక రోజున కుచేలోపాఖ్యానం చెప్తాను, మీరు విందురు కానీ కుచేలుడి గొప్పతనం ఏమిటో. అప్పుడు మీకు అర్థం అవుతుంది, ఓ ఆయన బాధపడ్డారంటే ఇదనమాట కారణం. పురాణంలో ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పబడిందనమాట, అందుకే ఆయన్ని నింద చేస్తే ఆయన తట్టుకోలేకపోయాడు అని మీకు అర్థం అవుతుంది. కాబట్టి చక్కగా బాబాగారి అనుగ్రహంతో మన జీవితాలు నివేదన బుద్ధితో, భగవద్భక్తితో ఆయన అనుగ్రహానికి ఆలవాలంగా జీవించేటటువంటి అవకాశం కలగాలని, అది బాబాగారి అనుగ్రహంతో మనకి సిద్ధించాలని ఆయన పాదములు పట్టి ప్రార్థిస్తూ, ఉదయం వేళ ఏదో ఒక్క విషయం మీద మాట్లాడతానన్నాను. ఏం మాట్లాడాలన్నది కింద నేను ఇందాక బాబాగారి దర్శనానికి వెళ్ళి ఆ పుస్తకం తెప్పించి ఒకసారి ఇలా తిప్పితే ఏమొస్తే చూద్దామని ఇండెక్స్లోంచి ఇలా తిప్పా, ఇది వచ్చింది. జీర్ణమైంది చెప్పాను, జీర్ణంగాందికి ఎక్కాను, అంతే తేడా. కాబట్టి స్వస్తి.